హాయ్ ఫ్రెండ్స్, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ చూద్దాం. ర్యాపిడ్గా చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్సిటిఈ విస్తర రూపం ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఏది? ఎన్సిటిఈ. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం భువనేశ్వర్. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాని ప్రాంతం హర్యానా. అంటే ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఒడిశా, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్. ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం ఊరు జైపూర్. ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం జైపూర్. ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ పరిధిలో లేనిదేంటి? గుజరాత్. అంటే ఉత్తర ప్రాంతంలోకి ఏవో వస్తాయి? చండీగఢ్, ఢిల్లీ, హర్యానా. ఎన్సిటిఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం బెంగళూరు. ఉపాధ్యాయ విద్య కళాశాల ఏర్పాటుకు అనుమతినిచ్చే సంస్థ ఎన్సిటిఈ. ఉపాధ్యాయ విద్యా కళాశాలలకు ఏర్పాటుకు అనుమతినిచ్చే సంస్థ ఎన్సిటిఈ. అయితే ఇక్కడ తప్పుగా జతపరచడం అడిగాడు. ఏంటంటే సిఐటి లక్కున అన్నాడు. ఎన్సిటిఈ న్యూఢిల్లీలో ఉంది, ఈఎఫ్ఎల్యు హైదరాబాద్లో ఉంది, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరులో ఉంది. ఎన్సిటిఈ న్యూఢిల్లీ, హిఫ్లు హైదరాబాద్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరు. నెక్స్ట్ తప్పుగా జతపరిచింది ఏదో అడిగాడు. అంటే ఈఎఫ్ఎల్యు సిఐఎఫ్ఎల్ 1948 ఇచ్చాడు, అది తప్పు. ఎన్సిఆర్టీని ఎస్టాబ్లిష్డ్ 1961, ఎన్సిఎస్సి 1995, సిఐఈటి ఎస్టాబ్లిష్డ్ 1984. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాలు తీసుకున్న సంస్థ ఏది? ఎన్సిటిఈ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ఎన్సిటిఈ. ఈ కింది వాటిలో ఎన్సిటిఈ ప్రాంత కమిటీ లేని ప్రదేశం ఏది? కోల్కతా. భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర వహించేది ఎన్సిఈఆర్టీ. భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర వహించేది ఎన్సిఈఆర్టీ. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్వహించే సంస్థ ఎన్సిటిఈ. దీక్ష విస్తరణ రూపం ఏమిటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష విస్తరణ రూపం ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారు ఎస్సీఆర్టీ. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యా విషయ సలహాదారు ఎస్సీఆర్టీ. ఎస్సీఆర్టీ విధులు ఏంటి? పాఠ్యపుస్తకాల రూపకల్పన, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, విద్యా విషయాలకు పరిశోధన. ఎస్సీఆర్టీ విధులు ఏంటంటే పాఠ్యపుస్తకాల రూపకల్పన, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, విద్యా విషయాలకు పరిశోధన. జిల్లా విద్యా శిక్షణా సంస్థలో వృత్యాంతర శిక్షణ చెందిన విభాగం ఐఎఫ్ఐసి. జిల్లా విద్యా శిక్షణా సంస్థలో వృత్యాంతర శిక్షణ చెందిన విభాగం ఐఎఫ్ఐసి. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ప్రపంచంలో అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంగా పేరు పొందింది నిష్ట. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంగా పేరు పొందింది ఏదని నిష్ట. ఈ కింది వాళ్ళ ఆర్థికపరం రిజిస్టర్ కానిది ఏంటి? లాగ్ బుక్. అయితే ఆర్థికపరమైన రిజిస్టర్లు ఏంటి? పేబుల్, క్యాష్ బుక్, ఎక్విటెన్స్.